బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ ప్రకటించారు కేసీఆర్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ను ఖరారు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సతీష్. ఎస్ సంతోష్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అధికారిక ప్రకటన కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎమ్మెల్యేల కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరుని కేసీఆర్ కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. నామినేషన్ సంబంధించి పూర్తి అన్ని కూడా దగ్గరుండి చూసుకోవాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆదేశించడం జరిగింది. అయితే రేపు చివరి తేదీ ఉంది, నామినేషన్ కు సంబంధించి 10వ తేదీ చివరి తేదీ ఉంది. ఈ టైంలో ఎవరు పేరు ప్రకటిస్తారని చెప్పి కొంత ఉత్కంఠ కూడా నెలకొంది. ఇద్దరు పోటీ చేస్తారా, ఒకరిని బరిలోకి దింపుతారా, ఇద్దరిని బరిలోకి దింపుతారా అని అనుకుంటున్నటువంటి సమయంలోనే ఖచ్చితంగా వచ్చేటటువంటి స్థానం అంటే ఇద్దరిని పెడితే ఎమ్మెల్యేలు సరిపోరు కాబట్టి కేవలం ఖచ్చితంగా ఒక అభ్యర్థిని పెడితే గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక అభ్యర్థి పేరునే ప్రకటించారు. దాసోజు శ్రవణ్ని ప్రకటించారు. అయితే దాసోజు శ్రవణ్ సంబంధించి గతంలో గవర్నర్ కోటాలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్ పేరుని ప్రపోజ్ చేసినప్పుడు ఆ సమయంలో అప్పుడున్నటువంటి గవర్నర్ దాసోజు శ్రవణ్ ని ఆపివేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఏదైనా టైంలో దాసోజు శ్రవణ్ కి సంబంధించి ఎమ్మెల్సీ కానీ లేకుంటే గత ఎన్నికల టైంలో హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు దాసోజు శ్రవణ్ పేరు ప్రకటించారు. రేపు ఉదయం అసెంబ్లీలో నామినేషన్ వేయబోతున్నారు. నామినేషన్ కు సంబంధించి కేటీఆర్ దగ్గరుండి పర్యవేక్షించాల్సిందిగా కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఉత్కంఠకైతే తెరపడిందని చెప్పి